అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ నెల విశేషాలు ఏమిటి, పండుగలు ఏమైనా మనకు ఉన్నాయా, వాటి విషయాలు మరియు 12 రాశుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నెల మకర రాశి ఫలితాలు. బో జాజి ఉత్తరాషాఢలో 2, 3, 4 పాదములు, జూజే జోఖా శ్రవణ 4 పాదములు, గాగి ధనిష్టలో 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని ఉన్నతమైనటువంటి జీవనాన్ని కలిగించగలడు మరియు అధికమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. కావున శని గ్రహానికి ప్రతి శనివారం అభిషేకం జరిపించాలి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. కావున ఈ నెలలో ఈ యొక్క తేదీలు మీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. 2, 4, 5, 8, 10, 12, 14, 15, 20, 23 ఈ యొక్క తేదీలలో ఏ పని మీరు చేసినా కానీ ఆ యొక్క పనులు కాగలవు. కావున ఈ మాసం వీరికి గ్రహచార గోచారంలో శని, బుధ, రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానంలో అనేక రకములైనటువంటి మార్పులు అనేటివి రాగలవు. కాబట్టి ఏదో తెలియని అధికమైన ఆందోళన, విచారం కలిగి ఉంటారు. దాని వలన మీరు చేసేటువంటి యొక్క పనులకు ఆటంకాలు అనేటివి ఏర్పడగలవు. ఉన్నతమైనటువంటి స్థితికి రావాలంటే మీరు చేసేటువంటి పనిలో బాగా కష్టపడుతూ ఉండాలి. దానిలో కలిగేటువంటి ఒడిదుడుకులను మీరు ఎదుర్కోవాలి. అధికమైన శ్రమ చేస్తేనే కానీ మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగగలరు. మీరు నడిచేటువంటి యొక్క దారిలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొనేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది. మీరు ఎదుగుతుంటే క్రిందికి లాగేటువంటి వారు చాలామంది ఉంటారు. ఆచిచూసి అడుగులు వెయ్యాలి. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని దాటుకొని వెళుతూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. అధికమైనటువంటి యొక్క నష్టాలు మీకు ఈ నెలలో కలిగి ఉన్నాయి. జీవన విధానములో కలిగేటువంటి యొక్క మార్పులను మీరు సరి చేసుకుంటూ వెళుతూ ఉండాలి. ప్రతి వారితో వివాదాలకు గురి కాకూడదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం వలన మీకు మంచి అనేది జరుగుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, వ్యాపారంలో కానీ అధికారుల వలన ఇబ్బందులు కలగగలవు. ఏ పని చేసినా కానీ అదొక పనిలో వ్యతిరేకమైన పనులు కావడం వలన ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా విచారానికి గురి కాగలరు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ వ్యవహార క్రయ విక్రయాదుల యందు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధనం ఖర్చు కాగలదు. ఫైనాన్స్ విషయంలో ఆటంకాలు ఏర్పడగలవు. ప్రతిరోజు నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి మరియు ఇతరత్ర ఇంకా ఏ వ్యాపారమైనా నిత్యావసర సరుకులు విక్రయించే వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాక కొద్దిగా అభివృద్ధి లేక మనోవిచారంతో ఉంటారు. మరియు ఆర్థికమైనటువంటి యొక్క దృష్టి దోషాలు కలిగి కొద్దిగా ఆర్థికమైనటువంటి స్థితిలో వెనుకబడుతూ ఉంటారు. కాబట్టి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు శనగలు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.